అందరికీ నమస్తే. నేను మీ శారదాని. వెల్కమ్ టు శారదాస్ ఛానల్. ఇవాల్టి స్పెషల్ రెసిపీ ఇంట్లో ఉండే పిండితోనే ఇలా గుంత పొంగనాలు తయారు చేసి అందులోకి గ్రీన్ చట్నీ తయారు చేయండి. పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు. మరి ఆలస్యం చేయకుండా తయారీ విధానం చూద్దామండి. ముందుగా ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ తీసుకోవాలి. నేనైతే ఇక్కడ ఉప్పుడు బియ్యము పచ్చి బియ్యం మినపప్పుతో తయారు చేసినటువంటి పిండి తీసుకున్నాను. ఇందులో అర స్పూను పసుపు, అర స్పూను జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు, సన్నగా తురుముకున్నటువంటి క్యారెట్, కాస్త కరివేపాకు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర, అల్లం ముక్కలు అన్నీ వేసి చక్కగా కలుపుకోవాలి. పిండి కాస్త గట్టిగా ఉంది కాబట్టి పావు గ్లాసు వాటర్ పోసి మరొకసారి కలపాలి. ఈ పిండి అనేది మరీ పలుచగా ఉండకూడదు, మరీ చిక్కగా ఉండకూడదండి. ఇక్కడ నేను చూపించిన విధంగా పిండి కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలిపినటువంటి పిండికి మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెడదాం. గ్రీన్ చట్నీ తయారు చేద్దామండి. చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెము అల్లము, 2 ఒలిచిన వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిర్చి, క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ఒక గుప్పెడు కొత్తిమీర కాడలతో సహా వేసుకోవాలి. 1 టేబుల్ స్పూను పెరుగు, పావు టేబుల్ స్పూను జీలకర్ర, రుచికి తగినంత ఉప్పు వేసి 2 టేబుల్ స్పూన్స్ వాటర్ పోసి మిక్సీకి ఇలా మెత్తగా వేసుకోవాలి. దీనికి పోపు కూడా అవసరం లేదండి. ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకుందాం. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు ముందు మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండి ఉంది కదండి, మరొకసారి కలిపి ఇలా గుంత పొంగనాలు పెనుము ఉంటుంది కదా, అందులో ఆయిల్ వేసి కాస్త హీట్ అయిన తర్వాత తెల్ల నువ్వులు వేసి మనము కలిపి పెట్టుకున్నటువంటి పిండి కాస్త వేసుకుంటే సరిపోతుంది. గుంత పొంగనాలు ఇలా ముందు చుట్టూ వేసి తర్వాత మధ్యలో వేసుకోవాలి. ఎందువలనంటే మధ్యలో హీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంది. అందువలన ముందుగా చుట్టూ వేసుకొని తర్వాత మధ్యలో వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే చాలా చక్కగా ఉడుకుతాయి. 4-5 నిమిషాలకి చూద్దామండి. ఇటువైపుకి స్పూన్ సహాయంతో తిప్పుకుంటే ఎంతో రుచికరమైన గుంత పొంగనాలు రెడీ. ఇలా ఈవినింగ్ స్నాక్స్గా తయారు చేసుకోవచ్చు, మార్నింగ్ టిఫిన్లోకి చేసుకోవచ్చు. సూపర్గా ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా అన్నీ తిప్పిన తరువాత అటువైపు మూత పెట్టకుండానే మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇలా తయారు చేసుకున్నటువంటి గుంత పొంగనాలకు మనం ముందు గ్రీన్ చట్నీ తయారు చేసాం కదండి, ఆ చట్నీతో సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుందండి. ట్రై చేయండి. ధనుర్మాసానికి సంబంధించినటువంటి పూజా వీడియోస్ మన అమ్మ దీవెన ఛానల్లో వస్తున్నాయి. ఆ ఛానల్ని కూడా చూస్తూ ఉండండి. నేను వేరొక వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ.